Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా మహాసంగ్రామం సీజన్ 24 రెట్రో రౌండ్ ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు యాజ్ ఆల్వేస్ పెద్దలందరికీ ఒక్కసారి హాయ్ చెప్పుకుందాం. మా వాద్య బృందానికి నమో నమః. And last but not the least, the contestants of Mahasangramam. గత వారం ఈ 10 మందిలో 5గురు ఫ్యామిలీ రిలేషన్ సాంగ్స్ మీకు ప్రెజెంట్ చేశారు. ఈ వారం చూస్తే మేమందరం రెట్రో గెటప్ లో ఉన్నాం. అంటే రెట్రో సాంగ్స్ తో మిగిలిన 5గురు కంటెస్టెంట్స్ మీ ముందుకు రాబోతున్నారు. ఇలా ప్రతి వారం వెరైటీ టాపిక్స్ లో కంపీట్ చేసుకుంటూ ఫైనల్స్ దాకా చేరుకున్న 3 విజేతల్లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇవాల్టి ఈ రెట్రో రౌండ్ ఎపిసోడ్ లో మొదటి కంటెస్టెంట్ రాబోయే ముందు జడ్జెస్ ని మనం ఇంట్రడ్యూస్ చెయ్యాలి. ఇదేదో ఒక స్పెషల్ గెటప్ లో వస్తున్నట్టున్నారు వీళ్ళు. ఎవరెవరు ఏమేమి గెటప్ లో ఉన్నారో చూద్దాము. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద జడ్జెస్ ఆఫ్ మహాసంగ్రామం. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం, 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 పాదాభివందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. సునీత మేడం, బోస్ గారు బాగా డాన్స్ చేశారా? చంపేశారండి, ఎరగదీశారు. అసలు ఏ హీరో పనికొస్తాడు చెప్పండి ఇప్పుడు? ఎందుకు తగ్గాలి, ఎవరి కోసం తగ్గాలి? ఏదేలే. సార్ ఏమైనా మాట్లాడండి సార్. ఏం లేదు సార్, నేను అక్కడి నుంచి వచ్చాను. ఈయన ఫోర్స్ చూసి నేను భయంతో ఇలా కూర్చుని మా దగ్గర ఒక వీడియో క్లిప్ ఉండి నేను స్టార్ట్ చేశాను. అది తర్వాత తెలిసింది నేను రాంగ్ యాంగిల్లో షూట్ చేస్తున్నానని.
ఎందుకంటే ఫ్రంట్ లో ఆయన డాన్స్, వెనక నేను చేసే షాట్ లో ఆయన ప్యాంటు పడకున్నట్టు ఇట్లా ఇట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు. నాకు మొత్తంగా ఆ షాటే దొరికింది. అది బిల్లా మూమెంట్ అండి. ఇప్పుడు మన ముగ్గురం కొంచెం అలా పక్కకి వెళ్ళిపోతే ఇందాకట్లాగా సార్ మీరు ఇప్పుడు ఇటు పక్కకు వచ్చేయండి. బోస్ గారు సోలో డాన్స్ పర్ఫార్మెన్స్ ఉందట. ప్లే సాంగ్. గత కొన్ని వారాలుగా మన అల్లరి చాలా ఎక్కువైపోయింది అనుకుంటున్నాను నేను. చాలా ఎక్కువైపోయింది. కానీ పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్. మీరందరూ ఇంత స్పోర్టివ్గా ఉండటం నిజంగా థ్యాంక్ యూ సో మచ్. వేరే లెవెల్ సార్, మీరు తగ్గేదే లేదు సార్. నాకు మూడు బాగాలేదు ఈరోజు. మూడు బాగాలేకపోవడం సార్, మీరు అట్లాగే కృష్ణ గారు లాగానే డాన్స్ చేస్తున్నారు సార్. ఫెంటాస్టిక్ సార్. మీకు తెలియకుండానే మీకు ఒక ఇన్స్పిరేషన్ అనుకుంటాను. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అని వస్తే చంద్రబోస్ గారే స్ఫూర్తి. రెట్రో రౌండ్ ఇవాళ. హ్యావ్ అ గ్రేట్ టైమ్ సార్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ జడ్జెస్ ఫర్ బీయింగ్ సచ్ ఫన్ ఫోక్. ఇవాళ ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి సహస్ర. ముఖమెంతో ఛాయా ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా ముద్దు మురి పాలలకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా.
పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముత్తు మురి పాలలకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. Judges, over to you. సహస్రా నమస్తే సార్. వాట్ అ బ్యూటిఫుల్ రౌండ్ కదా. అంటే ఈ రౌండ్ లో మీకు ఎన్ని మంచి మంచి పాటలు యూ వుడ్ హావ్ సీన్, యూ వుడ్ హావ్ లెర్న్డ్, యూ వుడ్ హావ్ ప్రాక్టీస్డ్. దాంట్లో ఒక పాట బ్యూటిఫుల్ సాంగ్ ఎంపిక చేసుకుని పాడావు ఈరోజు. చాలా బాగుంది. అంటే ద ప్రెజెంటేషన్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఆ ఎస్థెటిక్స్ వాల్యూ అంటే అది దాన్ని వితౌట్ లూజింగ్ దట్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ బోస్ గారిని నేను యాక్చువల్లీ ఐ వాంట్ టు ఆస్క్ హిమ్ సంథింగ్. పాడేటప్పుడు ఐ వాజ్ రియలైజింగ్ ఏంటంటే అది ల్యాండ్ లైన్ ఫోన్ ఎరా, నౌ వీఆర్ ఇన్ మొబైల్ ఫోన్ ఎరా, స్మార్ట్ ఫోన్స్. ఆ కాంపోజిషన్స్ అన్నీ చరణ్ గారు యూ కెన్ అంటే దే వర్ ఆల్ రాగా బేస్, దే హ్యాడ్ అ స్పెసిఫిక్ రిథమ్ ప్యాటర్న్ అండ్ సో మచ్ ఆఫ్ గమకాలు. అంటే లీనియర్ కాంపోజిషన్ చాలా తక్కువ. అంటే హే మమా తీరు అంటే స్ట్రెయిట్ లైన్స్ లేకుండా దే ఆల్ హ్యాడ్ అ మెలోడిక్ ఇన్ఫర్మేషన్. Of course, we have great songs even today. I'm not saying appudu matram great ani. We have some great songs even today. But aa theeru ante aa style has changed drastically. Ippudu ee rhythm patterns, we can never listen to this rhythm pattern. Tak tak cheppandi sir. ఒకసారి ఆ నడక ఒకసారి వాయించండి. ఇది 5. ఇంకొక నడక ఒకటి వచ్చింది. ఇంకొక నడక ఉంది కదా. ఇది లూప్స్ లో దొరకవు, ఎక్కడ దొరకదు. ఇది జతి రాయాలి. ఈ జతి రాసి వాళ్ళకి చెప్పి ఇది వాయించాలన్నమాట. కరెక్ట్. అండ్ దాని మీద ఈ కాంపోజిషన్ ఫిట్స్ సో వెల్ అండ్ ఇట్ హ్యాస్ ఎ మెలోడిక్ ఇన్ఫర్మేషన్. ఇలా మ్యూజిక్ హ్యాస్ చేంజ్డ్, ఇవాల్వ్డ్ విత్ టైం. కానీ అక్షరాలు కూడా మారాయా సార్? అంటే అప్పుడు ఎన్నో అక్షరాలు, ఇప్పుడు బహుశా ఆ వర్డ్స్ పదాలు సారీ ఆ పదాలు, అప్పుడున్న పదాలు ఇప్పుడు మేబీ వీఆర్ నాట్ ఈవెన్ యూజింగ్ దెమ్. అంటే ఇప్పుడు పూర్వకాలానికి ఇప్పటికి తేడా ఏంటంటే వాడుక భాష ఎప్పుడు కూడా మారుతుంటుంది. వాడుకతో మారుతూ ఉంటుంది, అది పరిణామం చెందుతూ ఉంటుంది. పూర్వం 500 ఏళ్ల క్రితం అన్నమయ్య సంకీర్తనలు రాసినప్పుడు అన్నమయ్య గారు అప్పుడు తెలుగులోనే రాశారు, చక్కటి తెలుగులో రాశారు. కానీ ఇప్పుడు అవి అర్థమే కావు. అప్పటి కీర్తనల భాషను, ఆ పదాల్లోని అర్థాలను తెలియచేయడానికి ఆచార్య రవ్వ శ్రీహరి అనే వ్యక్తి అన్నమాచార్య పద నిఘంటు అని చెప్పేసి ఒక నిఘంటువే రాశారు. అంటే ఆ సంకీర్తనలోని పదాల అర్థాలు తెలుసుకోవడానికి. అంటే ఇప్పటి వాళ్ళకి అర్థం కాదు. అట్లాగే ఒక 70-80 ఏళ్ల క్రితం, ఒక 50 ఏళ్ల క్రితం వచ్చిన పాట అనుకోండి, ఇప్పటి తరానికి కొంచెం అర్థం అవ్వడం కొంచెం కఠినం అవుతుంది. ఎందుకంటే ఇంకా వాడుకతో పాటు ఆ మాటలు మారుతూ ఉంటాయి కాబట్టి. అందుకోసమే తెలుగు భాష ఏంటంటే, తెలుగు భాషలో ఇప్పుడున్న తెలుగు భాషలో హిందీ పదాలు ఉన్నాయి, ఉర్దూ పదాలు ఉన్నాయి, ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి, ఫ్రెంచ్ పదాలు ఉన్నాయి, పోర్చుగీస్ పదాలు ఉన్నాయి, పార్సీ పదాలు ఉన్నాయి. ఒకసారి రాశాను, అన్ని భాషల పదాల పాపల, అన్ని భాషల పదాల పాపల అక్కున చేర్చుకు లాలించే తల్లి భాషరా తెలుగంటే, మన తల్లి భాషరా తెలుగంటే రాశాను. అది ఆ పదాలు వస్తుంటాయి, మారుతుంటాయి, అవసరాలు మారాయి, కోరికలు మారాయి, పరిస్థితులు మారాయి, వాటితో పాటు పదాలు మారుతుంటాయి. దాని తగినట్టుగా మనం ఆ పదాలని ఆహ్వానించాలి, స్వాగతించాలి. మారిన పరిస్థితులు తగినట్టుగా మనం కూడా ముందుకెళ్తుంటేనే భాష సుసంపన్నం అవుతుంది. అంతే. చాలా బాగా పాడినా. కొంచెం నీ గొంతులు ఇంకొంచెం దాన్ని ఏమంటారంటే తీవ్రత, ధ్వని తీవ్రత ఇంకొంచెం ఉండొచ్చు. ఈ పాట చక్కగా స్పష్టంగా ఉంది, కొంచెం తీవ్రంగా ఉంటే ఇంకా బాగుండేది, రాణించేది బాగా, నా అభిప్రాయం. అంతే. మిగతా చాలా బాగుంది. ఇందులో చానా అనే మాట ఉంది. ఇప్పుడు చాలా మందికి అర్థం కాదు. మగడు మెచ్చిన చానా అంటే స్త్రీ, తరుణి అని అర్థం ఉంది. అట్లాగే మొగలిపూల వాన, మొగలిపూల గాలి, ఇంట్లో మొగలిపూల గాలి అంటే ముత్యాల వాన అంట. మగడు మెచ్చిన చాన ఉన్న కాపురంలో ఇంట్లో ఏంటి? మొగలిపూల గాలి, ముత్యాల వాన రెండు. ఆ గాలి ఈ వాన కురుస్తుంది. మామూలు గాలి కాదు, మామూలు వాన కాదు, మొగలిపూల గాలి, ముత్యాల వాన కురుస్తుంది. ఎంతటి అపురూపమైన భావాలు పలికించారు. అవకాశం ఉంటే మాకు ఇలాంటి సందర్భాలకు దొరికితే ఇలాంటి రాయాలన్న కోరిక నాకు ఉంది. సందర్భం వస్తే చూద్దాం. సహస్రా, నీ పాట నాకు చాలా నచ్చింది నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. 1 or 2 ప్లేసెస్ ఆ హై నోట్కి వెళ్ళినప్పుడు ఇంకొంచెం క్రాక్ అవుతుంది, అది తప్ప నాకు నువ్వు పాడిన తీరు
చాలా ముద్దుగా పాడావు, చాలా సిన్సియర్గా పాడావు అనిపించింది. ఈ పాట నీ వాయిస్కి యాప్ట్ అని నేను ఫీల్ అయ్యాను. చాలా మంచి పాట ప్రజెంట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పాత సినిమాలు చూసే అలవాటు ఉందా నీకు? చూస్తావా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఏమైనా? మిస్ అమ్మ, గుండమ్మ కథ, మాయాబజారు ఇవన్నీ ఏం చూడలేదా? పాత సినిమా డైలాగ్లు ఏమైనా తెలుసా? తెలుసు సార్. నీకు తెలిసిన డైలాగ్ ఒకటి చెప్పు. సార్ నేను సూర్యకాంతం గారి డైలాగ్ చెప్తాను, కానీ నేను ఆవిడంతా బాగా చెప్పలేకపోవచ్చు సార్. సూర్యకాంతం గారి లాగా ఎవరు చెప్పగలరు, కానీ నువ్వు ట్రై చేయి కొంచెం. కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఉండాలి, శాస్త్ర లాగా చెప్పకూడదు. నువ్వే చెప్పాలి. నీకు ఎవరన్నా కావాలా నీకు పక్కన? స్నేక్, కమాన్ స్నేక్. నువ్వు ఏదైనా క్యారెక్టరా? ఈ డైలాగ్ లో క్యారెక్టరా లేకపోతే? చూద్దాం. ఇంట్లో పని మనిషి, తోటలో పని మనిషి, దొడ్లో పని మనిషి, వంటకు మిషను, వడ్లకు మిషను, గాలికి మిషను, అన్నిటికీ మిషనే. ఇక నువ్వు చేసేదేముంది? వండుకోవడం, మింగడం. ఈ మాత్రం దానికి ఓపసోపాలు, కోపతాపాలును. ఏ మా కాలంలో మిషన్లన్నీ ఉన్నాయా? నేను చేయలేదు ఈ చాకిరి. అత్తయ్య గారు ఏవే అత్తయ్య గారు దుత్తయ్య గారు అంటే దొంగలు పడ్డ అనిల కుక్కలు మోగినట్టు ఇప్పుడు లేచొస్తున్నావా? ఎందుకే ఊరికే చిన్నదాన్ని అరుస్తావు? ఇదిగో తగునమ్మా అంటూ ప్రతి విషయంలో మీరు తల తెరుచుకోండి, నాకు ఒళ్ళు మండిపోతుంది. వన్స్ మోర్ అందరూ అయిందా? సూపర్ సహస్రాలో ఇంత పర్ఫార్మెన్స్ అదే ఎక్స్ట్రాడినరీ. కానీ కోడ్లు సింగపూర్ నుంచి వచ్చింది కదా, పర్లేదు. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్లీ డన్. థ్యాంక్ యూ. రెట్రో సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ సార్థక్. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. నా పాట విని మురిసావు, ఆపైన నన్ను వలచావు. నా పాట విని మురిసావు, ఆపైన నన్ను వలచావు. కలలాగా నన్ను కలిసావు, లతలాగా పెనవేసావు. ఒక గానమై ఒక ప్రాణమై జతగూడి మనమున్నాము, ఉన్నాము, ఉన్నాము. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను పలుకలేని పలుకులన్నీ పాటలో దాచుకుంటాను ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. జడ్జెస్ సార్థక్. లేచి నుంచుని చప్పట్లు కొట్టడానికి కారణాలున్నాయి. ఒకటి నీ సాధన, ఇంకొకటి నువ్వు పట్టు విడవకుండా గొంతు క్రాక్ అవుతోంది, కొన్ని ఎపిసోడ్స్ లో నువ్వు సరిగా పాడలేకపోయావు, ఆ బాధ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది నీ ఏజ్ కి, అవన్నీ దిగమింగుకొని అవన్నీ అధిగమించి ఇవాళ నువ్వు పర్ఫామ్ చేసిన తీరు అభినందనీయం, చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. సార్థక్, థ్యాంక్ యూ. నీ గొంతు నీ కంట్రోల్లోకి వచ్చింది, నువ్వు తెచ్చుకున్నావు, అది రాలేదు, నువ్వు తెచ్చుకున్నావు. దానికి నువ్వు చేసిన సాధనకి నీకు లేచి నుంచి చప్పట్లు కొట్టాలనిపించింది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్థక్, సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ముఖ్యంగా అదే కొంచెం గొంతు మారుతోంది, ఆ పరిణామ దశ అయినా కూడా దాన్ని అధిగమించిన విధానం చాలా బాగుంది. అంటే నీ ముందు ఒక అడ్డు ఉంది, చూస్తే అడ్డు, ఎక్కితే మెట్టు. స్టోన్స్ విల్ బికమ్ స్టెప్స్. అంతే, నువ్వు ఆ అడ్డులను అన్నిటి కూడా మెట్లుగా మార్చుకున్న విధానం చాలా నచ్చింది. సహజంగా ఏది జరగదు, సహజంగా జరిగేది వయసు పెరుగుతుంది, సహజంగా గడ్డం పెరుగుతుంది, సహజంగా గోళ్లు పెరుగుతాయి. అంతేగాని ప్రతిభ నైపుణ్యం సహజంగా పెరగదు. ఖచ్చితమైన లక్ష్యంతో ఒక సాధన చేస్తేనే, చిత్తశుద్ధితో శ్రమిస్తేనే మన వృత్తిలో నైపుణ్యాలు పెరుగుతాయి. అందుకు నువ్వు ప్రధాన ఉదాహరణ నువ్వే. థ్యాంక్ యూ. సార్థక్, నాకు 2 చరణంలో ఓపెనింగ్ లైన్ నా పాట విని మురిసా, అది ఎంత బాగా యు ఫెల్ట్ దోస్ లెటర్స్, నాట్ ఈవెన్ వర్డ్, ఎవ్రీ లెటర్ అండ్ ఆ మ్యూజికల్ కాంపోజిషన్. నా ఆ పైన అక్కడ ఏదో ఒక సాఫ్ట్నెస్ తెచ్చావు, ఆ పైన నన్ను వలచావు, నా పాట ఎలా పాడారు అది విత్ ఆల్ దీస్ డిఫికల్టీస్. అదే బోస్ గారు, సునీత గారు చెప్పినట్టు, యూ హ్యావ్ సచ్ అ స్ట్రాంగ్ విల్ పవర్ టు ఓవర్కమ్ యువర్ డిఫికల్టీస్ అండ్ మేక్ యువర్ డిఫికల్టీస్ బ్యూటిఫుల్ ఫర్ ద రిసీవర్. నీలో ఉన్న కష్టాలే వినేందుకు హాయిగా ఉంది. అది ఏమంటే నువ్వు అలా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నావు. యూఆర్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ డిఫికల్టీస్, యువర్ స్ట్రగుల్ యాజ్ జాయ్ టు ద లిసనర్. అది చాలా ఇట్స్ యూఆర్ బ్లెస్డ్ విత్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆల్సో. థ్యాంక్ యూ. రెట్రో రౌండ్, దీంట్లో డైలాగా లేకపోతే నువ్వు ఇంకో ఏదైనా సాంగ్ పాడబోతున్నావా, ఎట్లా? డైలాగా? ఏ సినిమా నుంచి, ఎవరిది? ఎన్టీఆర్ గారి డైలాగ్స్. వావ్, అది నేను కొంచెమే నేర్చుకున్నాను సార్, ట్రై చేస్తాను చెప్పడం. ఓకే. ఆచార్య దేవా, ఏమంటివి జాతి నెపమున సోత సుతునికి ఇందు నిలవ అర్హత లేదందువ. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువ. మీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీదే కులము. థ్యాంక్ యూ. ఇవాల్టి థర్డ్ కంటెస్టెంట్ is going to be వాగ్దేవి.
అప్పుడేనా? అర్థం కాలేదా? ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమునో తెలిసి తెలియని అభిమానమునో. మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది. మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది. ఆహా, అప్పుడియా? పెద్ద అర్థమైనట్టు. భాష లేనిది బంధమున్నది మన ఇద్దరిని జత కూర్చినది. మన ఇద్దరిని జత కూర్చినది. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమునో తెలిసి తెలియని అభిమానమునో. వయసే వయసును పలకరించినది వలదన్నాదే నిలువకున్నది. ஏய், நீ ரொம்ப அழகா இருக்கு. ఆ రొంబా అంటే ఎల్లలు ఏవి మొల్లనన్నది నీది నాదొక లోకమన్నది. నీది నాదొక లోకమన్నది. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమునో తెలిసి తెలియని అభిమానమునో. తొలి చూపే నన్ను నిలవేసినది మరుమాపై అది కలవరించినది. நல்ல பொண்ணு అంటే నల్ల పిల్ల. మొదటి కలయికే ముడివేసినది తుదిదాకా ఇది నిలకడైనది. తుదిదాకా ఇది నిలకడైనది. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమునో తెలిసి తెలియని అభిమానమునో. జడ్జెస్ వాగ్దేవి నమస్తే సార్. రొంబ ప్రమాదం ఇక్కడ ఉన్నాడు ఆ పాట కిల్చిట్రే. అసలు మాధుర్యంలో ముంచి తీసి ఆరేసావు పాటని. బ్రహ్మాండం మొదటి నుండి చివరి వరకు ఎంత బాగా పాడావు. ఎంత మధురంగా ఉంది పాట. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. పైగా అందులో అనుభూతిని ఎంత అనుభూతిని అలా ఇచ్చావో పాడుతూ నువ్వు అనుభూతిని నువ్వు ఆస్వాదిస్తూ మమ్మల్ని ఆస్వాదింపచేసావు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వావ్ వాగ్దేవి, నమస్తే సార్. యు ఆర్ గోయింగ్ టు అనదర్ లెవెల్ ఓన్లీ. వేరే లెవెల్. తమిళ్లో సొండలో నీ వేరే లెవెల్ అట్లా నువ్వు వేరే లెవెల్. థ్యాంక్ యూ సార్. చాలా డిఫికల్ట్. అంటే చరణాలు ఆర్టికులేషన్స్ దాన్ని అర్థం చేసుకుని అర్థమవుతుంది కొందరికి. రీప్రొడ్యూస్ చేయడం
అది కూడా కష్టం. ఎంతో మందికి అర్థమవుతుంది. నాకు కూడా ఎన్నో వాళ్ళ ఆర్టికులేషన్ అర్థమవుతుంది. కానీ రీప్రొడ్యూస్ చేసేటప్పుడు నాకు తెలుసు ఆహా ఎంత కష్టం అని. కానీ నువ్వు ఎంత ఈజీగా పాడేస్తున్నావు. సో అండర్స్టాండింగ్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ of presentation, but executing is the main aspect of presentation. Both are very important. నువ్వు అర్థం చేసుకుంటున్నావు, అర్థం చేసుకున్న తర్వాత దాన్ని అలా ప్రెజెంట్ చేస్తున్నావు with 100% accuracy. థ్యాంక్ యూ సార్. నాట్ ఆన్ ఎయిర్, కానీ ఎప్పుడైనా టైం దొరికితే ఐ జస్ట్ వాంట్ యూ టు స్పీక్ టు సునీత గారు అబౌట్ వోకల్ టోన్. అంటే ఒకటి నాలెడ్జ్ అండ్ యూ హ్యావ్ అ లవ్లీ వాయిస్ అండ్ నీకు గొంతులో అన్ని సంగతులు చాలా బాగా వస్తుంది. అట్లనే యాజ్ యూ గ్రో హౌ టు హ్యావ్ అ బ్యూటిఫుల్ టోనల్ క్వాలిటీ అనేది ఇట్స్ ఎ సెపరేట్ సబ్జెక్ట్. దాని గురించి నువ్వు ఎప్పుడైనా సునీత గారితో డిస్కస్ చేయి. అండ్ దీంట్లో ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అంటే చరణం నుంచి పల్లవికి వచ్చేటప్పుడు తబలాలో సార్ ఆ తబలా ఆ ఒక తుమ్ 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 అనేది సార్ అది ఎలా సార్, హౌ డు యూ ప్రొడ్యూస్ దట్ సౌండ్ సార్? చరణం ఎండ్ ఓన్లీ తబలా అండ్ వాయిస్, అప్పుడు తెలుస్తుంది ఆ తబలాలో. మొదటి కలయికే ముడి వేసినది తుది దాకా ఇది నిలకడైనది, తుది దాకా ఇది నిలకడైనది, ఏ తీగ పువ్వున థ్యాంక్ యూ జోగారావు గారు, మీకు కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బా ఎంత ఎంత బాగా పాడావు నాన్న. నాకు నీలో నచ్చేది నీ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉండాలి అంటే టాలెంట్ ఉన్నప్పుడు ఉండాలి కాన్ఫిడెన్స్. నీకు టాలెంట్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, అది అందంగా ఉంది. చాలా అందంగా ఉన్నావు తెలుసా. చాలా బాగున్నావు అండ్ చాలా చాలా బాగా పాడావు నాన్న. ఈ పాట యాక్చువల్లీ ఇది వింటుంటేనే జుమ్మంది నాదం కూడా గుర్తొచ్చేసింది సడన్ గా. అసలు ఎన్ని పాటలు. కానీ ఎంఎస్ విశ్వనాథన్ గారికి కేవి మహాదేవన్ గారికి ఉన్న తేడా చెప్తాను. ఇదే 3 చరణాలే. కేవి మహాదేవన్ గారు కూడా రెండో చరణం ఎప్పుడు ఇంకొక ట్యూన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎంఎస్ విశ్వనాథన్ గారి 3 ఒకటే ట్యూన్ ఉంటుంది. కేవి మహాదేవన్ గారు మాత్రమే మధ్యలో చరణం ఎప్పుడూను ఇంకొక ట్యూన్, వేరే పాట అది మారిపోతుంది. మళ్ళీ మూడో చరణానికి మళ్ళీ కమ్ బ్యాక్ టు ది ఫస్ట్ చరణం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిగ్నేచర్ ఉంటుంది కదా. అది అసలు ఎంత గొప్ప సంగీత దర్శకులు, ఎన్ని గొప్ప పాటలు. అసలు ఈ రౌండ్ ఎంత బాగుందంటే, ఎంత బాగా పాడుతున్నారంటే మీరు నాన్న. బట్ థ్యాంక్ యూ సో మచ్ పర్సనల్లీ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. రెట్రో డైలాగ్ చెప్తావా, డాన్స్ చేస్తావా? డాన్సా? వామ్మో వా నాయనో. డాన్స్ ఏ పాటకి? నా కళ్ళు చెబుతున్నాయి. ఏఎన్ఆర్ గారి స్టైల్లో చేస్తావా? అవునా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఏఎన్ఆర్ వాగ్దేవి. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. అరే అరే ఇంకొకసారి నాగేశ్వరరావు గారు లాగా జంప్ మటుకు. మళ్ళీ ఎడితే ఇంకొక రౌండ్ కొడతావు కదా. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్లీ డన్. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. బై బ్రో. ఇవాల్టి ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ అలా కాదంటే నేను పేరు చెప్పుకోవడం తను వచ్చేస్తుంది, మీరే చూసుకోండి. దా చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట.
కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే నీ పాటలోనే నీ మాటనైతే నా వేణు నీ వేణువాయే కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే నీ పాటలోనే నీ మాటనైతే నా వేణు నీ వేణువాయే అందమంతా ఆరబోసి మల్లె పూల పాను పేసి వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు మాట మాట చిన్న మాట ఒక చిన్న మాట ఆ చిన్న మాట ఒక చిన్న మాట సందేగాలి వీచి సన్నజాజి పూచి సందేగాలి వీచి సన్నజాజి పూచి జలధరించే చల్లని వేళ చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో నా మూమెంట్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. వయసుతో సంబంధం లేదు. టుడే ఇస్ యువర్ డే. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు కూడా వెయిట్ చేస్తున్నావు. ఇది కాంపిటీషన్ అంటే తెలియని ప్రెషర్ ఉంటుంది, రకరకాల. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ కాంపిటీషన్. తనకంటే నేను బెటర్గా పాడాలి అని ఎవరు బాగా పాడినా మనకు అలా అనిపించడం సహజం. అందున పిల్లలు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది ఆ మూమెంట్ మీరు కూడా ఆస్వాదించాలి అని. ఎంత అద్భుతంగా పాడావో చెప్పలేను. థ్యాంక్ యూ మ్యామ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. వైష్ణవి నమస్తే సార్. నమస్తే అమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. సునీత గారు, మేమంతా కూడా కదిలిపోయాం నీ పాటకు. కదిలించావు, హృదయాలంతా కదిలించావు. పాటకు సంబంధించి సమగ్రత అంటే ఇది, సంపూర్ణత, సమగ్రత అంటే అన్ని కోణాల్లో అన్ని పార్శ్వాల్లో పాట ఇంత అద్భుతంగా ఉండడం అనేది సమగ్రత. ఆ సమగ్రతను నువ్వు సాధించావు. ఎంత బాగా పాడావో. ముఖ్యంగా ఈ బాణి గురించి మాట్లాడాలి, చక్రవర్తి గారి బాణి గురించి మాట్లాడాలి. చాలా మంది సంగీత దర్శకులు పియానో మీదనో గిటార్ మీదనో హార్మోనియం మీదనో స్వర రచన చేస్తారు. చక్రవర్తి గారు కేవలం నోటి ద్వారా, గాత్రం ద్వారా మాత్రమే స్వరరచన చేస్తారు. అమ్మవారు సరస్వతీదేవి గారు అందరికీ వాద్య పరికరాల ద్వారా ఆవిడ కరుణను ప్రసరింపచేస్తారు. కానీ చక్రవర్తి గారి మీద నేరుగా ప్రసరింపచేసింది కరుణను. అందువల్ల ఇంత అద్భుతమైన బాణి. అసలు చిన్న మాట తర్వాత వచ్చే ఒక చిన్న గమకం అది నోటితో ఎలా వస్తుంది? చిన్న మాట, అది ఒక స్వర, ఒక వాద్య పరికరం మీద వచ్చేది. తర్వాత జలధరించి అనే మాట కూడా అది నోటితో వచ్చేది కాదు. తర్వాత చరణంలో నువ్వు వస్తే, అది పాడు, ఒక్కసారి పాడు. నువ్వు వస్తే వస్తే నవ్వులిస్తా, పువ్వులిస్తే పూజ చేస్తా. తర్వాత పల్లవికి వెళ్ళిపోవాలి. ఇక్కడే నవ్యత ప్రదర్శించారు. పూజ చేస్తా వస్తే మళ్ళీ ఇది మాత్రం అనూహ్యమైన ఒక మలుపు. ఇది అనూహ్యమైన మలుపు, ఇది ఎవరు ఊహించలేరు. వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు, ఇది మాత్రం ఊహించలేవరు. ఇది విపరీతమైన కొత్తదనం ఈ పాటలో. చాలా 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 అద్భుతంగా అనిపించింది. చక్రవర్తి గారికి మనస్ఫూర్తిగా ఆయన ఎక్కడ ఉన్నారో మా అందరినీ కరుణించాలి, మా అందరి మీద ప్రేమను చేయాలి. చక్రవర్తి గారు, మీ పాటలు ఇలా పాడుకునే అవకాశం మళ్ళీ మా పిల్లలకి ఇవ్వాలి. నాగవైష్ణవి, నమస్తే సార్. చిన్న మాట కానీ నీ వయసుకి ఇది చాలా పెద్ద పాట. నిజంగా ఇట్స్ అ వెరీ 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 డిఫికల్ట్ సాంగ్ ఫర్ యువర్ ఏజ్. నువ్వు ఇలా పాడుతుంటే నేను యాక్చువల్లీ ఏం ఆలోచిస్తున్నానంటే, ఆఫ్టర్ యూ ఆల్ గ్రో అప్, I really hope there are composers, there are movies where there are songs that can use their capacity. మీ కెపాసిటీకు పాటలు ఉండాలి. లేకపోతే ఇట్స్ లైక్ 1000 వాట్ కరెంట్ చిన్న మొబైల్ ఛార్జర్లో వేస్తే ఆ కరెంట్ ఎలా తట్టుకుంటుంది? ఇంత పవర్, బట్ there has to be people who can bring that power out of you guys.
రెట్రో సాంగ్స్ రౌండ్. నువ్వు డైలాగా, డాన్సా, ఏం పర్ఫార్మ్? డాన్సా నువ్వు కూడానా? వా క్యా బాత్ హై. ఆల్ ది బెస్ట్. బోలో కృష్ణ ముకుంద కిస్సే కిష్కింద వేణు విలవాయించరా ప్రియ రాధా గోవింద ప్రేమారవింద వెన్నెలల తేలించరా ఒక బేబీ భామా పోరాటం ఇది అల్లరి చిల్లరి తిమ్మిరి తిక్కల లవ్ బుల్లిర్రు అది చుక్కలు కాలికి మొక్కిన చక్కని జాబిల్లిర్రు. బోలో కృష్ణ ముకుంద కిస్సే కిష్కింద వేణు విలవాయించరా ప్రియ రాధా గోవింద ప్రేమారవింద వెన్నెలల తేలించరా. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. పాట ఆట కాదు, డ్యామేజ్ ఆట. బట్ వెల్ డన్. నిజంగా పిల్లలు ఈ పాటలు నేర్చుకోవడం మాత్రం కాకుండా ఈ స్టెప్పులు ఇవన్నీ కూడా చూసి నేర్చుకోవడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. పాత సినిమాలు కూడా అప్పుడప్పుడు చూడండి, బాగానే ఉంటాయి, బోర్ కొట్టవు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రెట్రో సాంగ్స్ రౌండ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ప్రకృతి. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా. తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే కళ్ళారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే ఈ సందే కాడ నా చందమామ రాడే చుక్కల్లారా దిక్కులు దాటి వాడిన్నాళ్ళకొస్తాడో సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా.
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా. ఇది ఏమి రెట్రో అండి, ఈ కాలంలో కూడా ఇంత రెలవెంట్గా ఉంటాయి ఈ పాట. అసలు ఇంత మోడర్న్గా ఉంది కదా. ఎంత హ్యాట్స్ ఆఫ్ రాజా సార్. క్యా బాత్ హై, వాట్ ఆ బ్యూటిఫుల్ సింగింగ్. థ్యాంక్ యూ సార్. వెరీ వెల్ డన్. జడ్జెస్ ఓవర్ టు యూ. ప్రకృతి మ్యామ్. భలే సెట్ అయిందమ్మా ఈ పాట నీకు. నీ వాయిస్ కల్చర్ కి, ఆ టింబర్ కి చాలా ఫ్లాలెస్ గా పాడేస్తావు నువ్వు. హై నోట్స్ అన్ని కూడా అది నీకున్నటువంటి ఒక వరం. థ్యాంక్ యూ మ్యామ్. ఇంత మంచి పాట వినిపించినందుకు మరోసారి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. యూ లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రకృతి సార్. చాలా బాగా పాడావు, చాలా అర్థవంతంగా ధ్వనించింది. కానీ ఇది నీ అత్యుత్తమమైన ప్రదర్శన కాదు అని నా అభిప్రాయం. దీన్ని నువ్వు స్ఫూర్తిగా తీసుకుని చక్కగా ఇంకా మిగతా వచ్చే పాటలు అందంగా అద్భుతంగా పాడాలని కోరుకుంటున్నాను. ఎస్ సార్. ఇందులో తమాషా ఏంటంటే నావాడు ఎవడే నా తోడు ఎప్పుడొస్తారు అని చెప్పేసి అమ్మాయి ఎవరిని అడుగుతోంది? చిలకమ్మని అడుగుతోంది, సిరిమల్లె పువ్వును అడుగుతోంది, చుక్కను అడుగుతోంది, కోయిల్ని అడుగుతుంది, తుమ్మెదని అడుగుతుంది. అంటే సమాధానం చెప్పలేని వాళ్లకు సమస్యను విన్నవిస్తుంది అనమాట. అంటే అవి సమాధానం చెప్పలేవు కానీ సమస్యను అర్థం చేసుకుంటాయి. సమస్యను వినడం, అర్థం చేసుకోవడం సగం సమాధానం దొరికినట్టే. అది కవి చమత్కృతి. చాలా బాగుంది, చాలా బాగా పాడావు. ఇంకా ఇంకా అందంగా పాడే అవకాశం ఉన్న పాట నీకు. ఎస్ సార్. ప్రకృతి సార్. ఆల్ ది వెరీ బెస్ట్. మంచి ప్రయత్నం, కానీ సునీత గారు, బోస్ గారు చెప్పినట్టు క్యాన్ బి మచ్ బెటర్. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రకృతి, రెట్రో రౌండ్కి నువ్వేమైనా ప్రిపేర్ అయ్యావా? డైలాగ్ కానీ డాన్స్ కానీ? ఎస్ సార్. ఇది జగదేక వీరుడు అతిలోక సుందరిలోది. డాన్సా? లేదు, డైలాగ్. డైలాగా? శ్రీదేవి గారిదా? ఎస్ సార్. గో హెడ్. నాతో అలాగే ధీరజ్ అండ్ సార్థక్ చేస్తున్నారు సార్. ధీరజ్ అండ్ సార్థక్ రండి ప్లీజ్. సో నువ్వు శ్రీదేవి, ఎస్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు? తిను చిరంజీవి, వాడు అల్లు రామలింగయ్య గారు. అల్లు రామలింగయ్య గారు వాడు. ఆల్ ద బెస్ట్ బంగారం. థ్యాంక్ యూ సార్. మానవా, ఒరే బాబోయ్, ఆగు మానవా. ఎక్కడికలా ఎగేసుకుంటూ వెంటబడి వస్తున్నావు? నీ వెంటే నేనుంటాను మానవా. నీ వామహస్తమే నాకు అభయహస్తము. వామహస్తం లేదు, దోమహస్తం లేదు, చంపేస్తున్నావు ఆ భాషతో. వదలు పా. మానవా. ఆ పిలుపు మానవ. మానలేను. నేను ఆగలేను. అదిగో మీ డ్రామా వల్లగా ఉన్నారు. చూడు 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 చూడు. వృద్ధమానవా, నిన్నే వృద్ధమానవా. నా పేరు వృద్ధమానవుడు, గద్దముక్కువాడు కాదు. గంగాజలం, గంగాజలం. ఈ మార్గమున ఒక మానవుడు నలుగురు శిశువులు వెళ్ళి ఉన్నారు. నీవు గాని వారిని గాంచితివా? ఆ మానవుని వాసమెచ్చటవో నుడివెదవా? ఒక్క అక్షరం ఒక్క అర్థమైతే పాట చెబుతా కొట్టు. ఛీ, ఈ భాష అర్థం కాని నీవు నిరక్షర కుక్షివి, మేధలేని పక్షివి. అచ్చమా శనిదేవుని తమ్ముని వలె ఉన్నావే. ఆ మానవుని గృహమెచ్చటను నుడివెదవా? ఆహా, అతని ఇల్లు కావాలా? చెప్తా, కానీ నీకు చెప్పడం వల్ల నాకేంటి లాభం? మీరు ఏం కోరినా ఇచ్చేదను మానవా. ఆ మానవుని వాసమెచ్చటవో తెలిపేదవా? అయితే నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ ఇస్తావా? అట్లనే. త్వరగా ఇచ్చి. అతని ఇల్లు ఎక్కడో చెప్పేస్తాను, త్వరగా ఇచ్చి. ఇవ్వను. ఒక్కసారి ఈ ముగ్గురికి గట్టిగా చెప్పట్లు. వెల్ డన్ సార్థక్ అండ్ ధీరజ్ అండ్ ప్రకృతి. వావ్, సైలెంట్గా ఉంటావు కానీ నీలో కూడా కొంచెం ఇట్లాంటి అల్లరిదనం ఉందన్నమాట. వెల్ డన్. బాగా ట్రైన్ చేసుకున్నారు, బాగా ప్రాక్టీస్ చేశారు, బాగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ. రెట్రో సాంగ్స్ రౌండ్ అయినాక వచ్చే వారం మా చిన్నారులు ఘంటసాల గారి జయంతి సందర్భంగా వారి ఆణిముత్యాల పాటలు మీకు ప్రదర్శించబోతున్నారు. అలాగే ఆ ఎపిసోడ్ అయిన తర్వాత ఈ 10 మందిలో ఏ ఇద్దరికి లీస్ట్ మార్క్స్ ఉంటే వాళ్ళిద్దరూ ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యి 8 కంటెస్టెంట్స్ మాత్రమే నెక్స్ట్ రౌండ్ కి కంటిన్యూ అవుతారు. మళ్ళీ వచ్చే సోమవారం 9:30కి మీ అందరిని కలుసుకుంటాము. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా